హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ క్లాస్లో ప్రత్యుత్పత్తి మీద మనం కొన్ని విషయాలు నేర్చుకోవడం జరిగింది. ఇందులో ఫస్ట్ మనం ప్రత్యుత్పత్తి అంటే ఏంటి, అలాగే ప్రత్యుత్పత్తిలో ఉన్న రకాలేంటి, అలాగే అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఏ రకాలు ఉన్నాయి, ఏ విధంగా జరుగుతుందనేది చూస్తాం. ఒకసారి ఈ క్లాస్లో అవి రికాల్ చేసుకుని నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఒకసారి చూడండి, అసలు ప్రత్యుత్పత్తి అంటే ఏంటి. ఓకే, ఒక జీవి తనలాంటి మరో తరం జీవులను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్నే ప్రత్యుత్పత్తి అని చెప్తాం. అయితే ప్రత్యుత్పత్తి యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? ఒక జీవజాతి భూమి మీద శాశ్వతంగా కొనసాగాలి అంటే ఖచ్చితంగా జీవుల్లో జరగాల్సినటువంటి జీవక్రియ ప్రత్యుత్పత్తి. ఓకే, మనకి అనేక కారణాల వల్ల జీవులన్నీ చనిపోవటం, ఎలిమినేట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఆ జీవజాతి శాశ్వతంగా భూమి మీద ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రత్యుత్పత్తి జరగాలి. ప్రత్యుత్పత్తి జరిగితేనే ఆ జీవి యొక్క జాతి భూమి మీద శాశ్వతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. అయితే ప్రధానంగా మనకి ప్రత్యుత్పత్తి రెండు రకాలుగా చెప్పుకున్నాం. ఒకటి లైంగిక ప్రత్యుత్పత్తి, రెండవది అలైంగిక ప్రత్యుత్పత్తి. లైంగిక ప్రత్యుత్పత్తి అంటే బీజకణాల కలయిక వల్ల లేదా బీజకణాలు ఫలదీకరణ చెంది కొత్త జీవులు ఏర్పడడం అనేది ఉంటుంది. ఇక్కడ ఒకటి లేదా రెండు జీవుల ప్రమేయం ఉంటుంది. బీజకణాలు ఏర్పడతాయి, బీజకణాలు సంయోగం చెంది సంయుక్త బీజం ఏర్పడి ఆ విధంగా కొత్త జీవులు ఏర్పడడం మనం లైంగిక ప్రత్యుత్పత్తిలో చూస్తాం. అలాగే తర్వాతది అలైంగిక ప్రత్యుత్పత్తి. బీజకణాలు కలయిక లేకుండా, అసలు బీజకణాలే ఏర్పడకుండా కేవలం ఒకే జీవి నుంచి కొత్త జీవులు ఏర్పడితే దాన్ని అలైంగిక ప్రత్యుత్పత్తిగా చెప్పుకున్నాం. అందులో కొన్ని రకాలు ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం జరిగింది. అందులో ఒకటి విచ్ఛిత్తి లేదా ఫిజన్, రెండవది బడ్డింగ్ కోరకీభవనం, మూడవది ఫ్రాగ్మెంటేషన్ లేదా ముక్కలవటం, నాలుగవది రీజనరేషన్ లేదా పునరుత్పత్తి, ఐదవది పార్థినోజెనిసిస్ లేదా అనుషేక జననం. ఇందులో విచ్ఛిత్తి ఇక్కడ ఏమవుతుందంటే ప్రాథమిక స్థాయి జీవులు అమీబా, ప్రోటోజోవా వర్గపు జీవుల్లో అమీబా, పారమీషియం లాంటి జీవుల్లో ఒక జీవి రెండు జీవులుగా విడిపోవటం, విభజన చెంది రెండు జీవులుగా విడిపోవటం లేదా రెండు కంటే ఎక్కువ జీవులుగా విడిపోవడం అనేది మనం విచ్ఛిత్తిలో చూస్తాం. ఒక జీవి రెండు జీవులుగా విడిపోతే దాన్ని ద్విధా విచ్ఛిత్తి అని, ఒకటి విభజన చెంది అనేక జీవులుగా విడిపోతే దాన్ని బహుధా విచ్ఛిత్తి అని చెప్పుకున్నాం. తర్వాతది బడ్డింగ్ లేదా కోరకీభవనం. ఇందులో మనం ఏం చెప్పుకున్నాం అంటే దీనికి ఎగ్జాంపుల్గా మనం హైడ్రా లేదా ఈస్ట్ మొదలైన వాటిలో మనం బడ్డింగ్ లేదా కోరకీభవనం చూస్తాం. ఇది ఇక్కడ ఏమవుతుందంటే జీవి యొక్క పార్శ్వతలాల నుంచి శరీర ఉపరితలంలో మనకి పార్శ్వ భాగాలలో మొగ్గలు లేదా బడ్స్ లాంటివి ఏర్పడి అవి జనక జీవుల నుంచి వేరుపడి ప్రత్యేకంగా కొత్త జీవులుగా అభివృద్ధి చెందడం అనేది మనకి కోరకీభవనంలో చూస్తాం. ఓకే, తర్వాత మొక్కలవటం లేదా ఫ్రాగ్మెంటేషన్ లేదా ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం ప్రధానంగా మనం శైవలాలు మరియు శిలీంధ్రాలు లాంటి జీవుల్లో చూస్తాం. ఇక్కడ ఏమవుతుందంటే శైవల తంతువు మన స్పైరోగానే తీసుకుంటే శైవల తంతువు ముక్కలుగా విడిపోయి ప్రతి మొక్క ఒక కొత్త జీవిగా పెరుగుతుంది ఇక్కడ. ఓకేనా, ఇది ఫ్రాగ్మెంటేషన్. అలాగే పునరుత్పత్తి లేదా రీజనరేషన్లో జీవి కోల్పోయిన శరీర భాగాలు ఉంటే కనుక అవి తిరిగి మిగిలిన భాగాలను ఏర్పాటు చేసుకుని కొత్త జీవిగా ఏర్పడే విధానం మనం పునరుత్పత్తిలో చెప్పుకున్నాం. దీనికి ఉదాహరణ ప్లనేరియా లేదా బద్ది పురుగులో చూస్తాం. తర్వాతది పార్థినోజెనిసిస్ లేదా అనుషేక జననం. మనకి తేనెటీగలు, చీమలు, కందిరీగలు మొదలైన జీవుల్లో మనం, అలాగే రోటిఫెరా వర్గపు చెందినటువంటి కొన్ని జీవుల్లో మనం అనుషేక జననం చూస్తాం. ఈ విధానంలో ఏమవుతుంది, మనకి అండం అనేది క్షయకరణ విభజన చెందకుండా అలాగే ఫలదీకరణ చెందకుండా అండం డైరెక్ట్గా కొత్త జీవిగా ఏర్పడే విధానం మనం అనుషేక జనంలో చూస్తాం. ఇవన్నీ కూడా మనకి లాస్ట్ క్లాస్లో నేర్చుకున్న విషయాలు. మనకి మిగిలిన విషయాలు అలాగే మానవుల్లో జరిగేటువంటి ప్రత్యుత్పత్తి మొదలైనవి ఈ క్లాస్లో చూద్దాం. చూడండి, ఈరోజు మనం మానవుల్లో జరిగేటువంటి ప్రత్యుత్పత్తి, క్షీరదాలలో ప్రత్యుత్పత్తి గురించి చెప్పుకుంటాం. ఇది చెప్పుకునే ముందు అసలు జీవులలో లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవుల్లో ప్రత్యుత్పత్తి జరిపే విధానాన్ని బట్టి ప్రధానంగా రెండు రకాల జీవులు చెప్తాం మనం. సకశేరుకాలన్నింటిలో కూడా మనకి కొన్ని జీవులు గుడ్లు పెట్టి పిల్లలను చేయడం అనేది ఉంటుంది, కొన్ని జీవులు డైరెక్ట్గా పిల్లల్ని కానీ ప్రత్యుత్పత్తి జరపడం అనేది ఉంటుంది. అయితే ఏ విధంగా ప్రత్యుత్పత్తి జరుగుతుంది అనే దాన్ని బట్టి మనం జీవులు రెండు రకాలుగా చెప్తాం. ఒకటి అండోత్పాదకాలు, రెండవది శిశోత్పాదకాలు. అండోత్పాదకాలు అంటే అండ లేదా ఎగ్, గుడ్లు పెట్టి పిల్లని చేసేటువంటి జీవులను అండోత్పాదకాలుగా చెప్తాం. సకశేరుకాల్లో మనకి ప్రధానంగా చేపలు, అలాగే ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, ఇవన్నీ కూడా గుడ్లను పెట్టి పిల్లల్ని పదకొట్టడం అనేది జరుగుతుంది. ఇట్లాంటి జీవులు మనం అండోత్పాదకాలుగా చెప్తాం. అయితే క్షీరదాలు చూస్తే కనుక క్షీరదాలు పిల్లల్ని కనే జీవులు, పిల్లల్ని కని పాలిచ్చి పెంచేటువంటి జీవులు మనం క్షీరదాలుగా చెప్తాం. ఇట్లాంటి జీవులన్నింటినీ మనం శిశోత్పాదకాలుగా చెప్తాం.
చూడండి, గుడ్లు పెట్టి పిల్లలు చేసే జీవుల్ని అండోత్పాదకాలు లేదా ఓవిపెరస్ అంటాం. అలాగే పిల్లల్ని కానీ ప్రత్యుత్పత్తి జరిపేటువంటి జీవులను శిశోత్పాదకాలు లేదా వివిపెరస్ అని చెప్తాం. వివిపెరస్ యానిమల్స్కి మ్యామల్స్ లేదా క్షీరదాలు ఎగ్జాంపుల్. అలాగే ఓవిపెరస్ జీవులకు అండోత్పాదకాలకు చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు మరియు పక్షులు అనేవి అండోత్పాదకులకు ఎగ్జాంపుల్గా చెప్తాం. ఓకే, తర్వాత మనకి లింగ భేదాన్ని బట్టి జీవుల్లో స్త్రీ పురుష లింగ భేదాన్ని బట్టి జీవులు ప్రధానంగా మనం 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అందులో మొదటిది ఏకలింగ జీవులు, తర్వాతది ఉభయలింగ జీవులు. ఏకలింగ జీవులు అంటే స్త్రీ పురుష జీవులు వేరువేరుగా ఉంటే, అట్లాంటి దాన్ని ఏకలింగ జీవులు అంటారు. ఇట్లాంటి విధానాన్ని మనకి లైంగిక ద్విరూపకత అని పిలుస్తాం. దీన్ని లైంగిక ద్విరూపకత అంటాం. ఇట్లాంటి జీవులు ఏకలింగ జీవులు లేదా యూనిసెక్సువల్ ఆర్గానిజమ్స్ అంటాం. ఉదాహరణ మనకి సకశేరుకాలు. సకశేరుకాలు అంటే వెన్నెముక కలిగిన జీవులు, చేపలు, ఉభయచరాలు, అలాగే సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు ఇవన్నీ కూడా మనకి ఏకలింగ జీవులకు ఉదాహరణగా చెప్పుకుంటాం మనం. ఓకే, ఇందులో ఏమవుతుంది, మేల్ అండ్ ఫిమేల్ ఆర్గానిజమ్స్ రెండు సెపరేట్గా ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత ఉభయలింగ జీవులు, దీన్ని బైసెక్సువల్ ఆర్గానిజమ్స్ అంటాం. ఇక్కడ స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలు రెండూ కూడా ఒకే జీవిలో ఉంటాయి. ఇక్కడ మేల్ అండ్ ఫిమేల్ ఆర్గానిజమ్స్ అనేవి ఉండవు, కేవలం ఒకే జీవి ఉంటుంది. ఆ ఒక్క జీవిలోని 2 ప్రత్యుత్పత్తి వ్యవస్థలు ఒకే జీవిలో ఉండటం అనేది జరుగుతుంది. ఇట్లాంటి జీవులు ఉభయలింగ జీవులు లేదా బైసెక్సువల్ ఆర్గానిజమ్స్ అని పిలుస్తాం. దీనికి ఉదాహరణ మనకి అనిలిడా వర్గపు జీవులు. అంటే అనిలిడా వర్గంలో మనకి వానపాము, జలగా మొదలైనవి అనిలిడా వర్గానికి వస్తాయి. అలాగే మొలస్కా వర్గపు జీవులు, సిలింట్రేటా వర్గం, వీటితో పాటు ప్లాటిహెల్మింథిస్, నిమటోడా మొదలైన వర్గపు జీవుల్లో మేల్ ఫిమేల్ ఆర్గానిజమ్స్ అనేవి ఉండవు. 2 ప్రత్యుత్పత్తి వ్యవస్థలు ఒకే జీవిలో ఉంటాయి. ఓకేనా, ఈ విధంగా మనకి లింగ భేదాన్ని బట్టి జీవులు 2 రకాలుగా వర్గీకరించడం అనేది ఉంది. ఓకే, యూనిసెక్సువల్ ఆర్గానిజమ్స్, రెండవది బైసెక్సువల్ ఆర్గానిజమ్స్. యూనిసెక్సువల్ ఆర్గానిజమ్స్లో మేల్ అండ్ ఫీమేల్ సెపరేట్గా ఉంటాయి. అదే బైసెక్సువల్ ఆర్గానిజమ్స్లో 2 ప్రత్యుత్పత్తి వ్యవస్థలు ఒకే జీవిలో ఉండటం అనేది ఉంటుంది. తర్వాత క్షీరదాల్లో ప్రత్యుత్పత్తి చూస్తే, అయితే మానవుని ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించి మానవుడు క్షీరదాలకు సంబంధించిన వ్యక్తిగా కాబట్టి మనం క్షీరదాల్లో చూస్తే క్షీరదాల్లో ప్రధానంగా జరిగేది లైంగిక ప్రత్యుత్పత్తి. లైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏం చెప్పుకున్నాం మనం, బీజ కణాల కలయిక వల్ల మేల్ అండ్ ఫిమేల్ స్త్రీ పురుష బీజ కణాలు ఏర్పడతాయి. ఇవి 2 సంయోగం చెంది మనకి సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఓకే, ఇలా సంయుక్త బీజం ఏర్పడి దీని నుంచి కొత్త జీవి ఏర్పడితే దాన్ని మనం లైంగిక ప్రత్యుత్పత్తి అంటాం. అయితే ఇక్కడ సంయుక్త బీజం ఎలా ఏర్పడుతుంది, స్త్రీ పురుష బీజ కణాల కలయిక వల్ల. అయితే ఈ 2 మేల్ అండ్ ఫిమేల్ గ్యామెట్స్ 2 కలిసి కొత్త జీవిగా ఏర్పడ్డాన్ని దీన్నే ఫలదీకరణ అని పిలుస్తాం మనం. కాంజుగేషన్ ఆఫ్ మేల్ అండ్ ఫిమేల్ గ్యామెట్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఫెర్టిలైజేషన్. ఓకే, స్త్రీ పురుష బీజ కణాల కలయికనే ఫలదీకరణ అంటాం. అయితే ఫలదీకరణకు సంబంధించి మళ్ళీ జీవులు 2 రకాలు ఇక్కడ. ఓకే, ఫలదీకరణ అనేది జీవి శరీరం లోపల జరిగితే దాన్ని అంతర్ఫలదీకరణ అంటాం. ఓకే, ఈ ఫలదీకరణ అనేది జీవి శరీరానికి బయట జరిగితే దాన్ని బాహ్య ఫలదీకరణ అని చెప్తాం. ఓకే, ఫలదీకరణకు సంబంధించి ఫలదీకరణను బట్టి జీవులు మనకు 2 రకాలుగా చెప్తాం. ఫలదీకరణ జీవి శరీరం లోపల జరిగితే, అంటే స్త్రీ పురుష బీజ కణాల కలయిక జీవి శరీరం లోపల జరిగితే దాన్ని అంతర్ఫలదీకరణ అంటాం. జీవి శరీరానికి బయట జరిగితే దాన్ని బాహ్య ఫలదీకరణ అంటాం. మనకి బాహ్య ఫలదీకరణానికి ఉదాహరణగా మనం చేపలు, ఉభయచరాలు చెప్తాం. బాహ్య ఫలదీకరణకు ఎగ్జాంపుల్ చేపలు మరియు ఉభయచరాలు. వీటిలో స్త్రీజీవి అండాలను అలాగే పురుషజీవి శుక్రకణాలను రెండింటినీ మనకు నీటిలోకి విడుదల చేయడం జరుగుతుంది. ఫలదీకరణ అనేది నీటిలోనే జరుగుతుంది. ఓకే, బాహ్య ఫలదీకరణలో ఫలదీకరణ అనేది బయట ప్రకృతిని బట్టి అది కంట్రోల్ చేయబడుతూ ఉంటుంది. ఓకేనా, తర్వాత అంతర్ఫలదీకరణ మనకి సరీసృపాలు, పక్షులు, క్షీరదాలన్నింటిలో కూడా జరిగేది అంతర్ఫలదీకరణగా ఉంటుంది. ఓకేనా, ఇది ఇప్పుడు మనం మానవునిలో జరిగేటువంటి ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుందో చూద్దాం. చూడండి, తర్వాత మానవునిలో జరిగేటువంటి ప్రత్యుత్పత్తి చూద్దాం. అయితే మానవుడు ప్రధానంగా మనకి క్షీరదాలకు సంబంధించి ఏకలింగ జీవిగా చెప్తాం. మానవునిలో
లైంగిక ద్విరూపకత అనేది ఉంటుంది. అంటే ఏకలింగ జీవులు, స్త్రీ పురుష జీవులు వేరువేరుగా ఉంటాయి. ఓకేనా? అంతేకాకుండా మానవుడు శిశోత్పాదక జీవి. ఓకే, క్షీరదాలన్నీ శిశోత్పాదకాలని చెప్పాం. మానవుడు కూడా క్షీరదమే కాబట్టి మానవుడు శిశోత్పాదక జీవి, అంటే పిల్లల్ని కానీ పాలిచ్చి పెంచేటువంటి జీవులు. ఓకేనా? అయితే మానవునిలో జరిగేటువంటి ప్రత్యుత్పత్తి విధానం ఎలా ఉందో చూద్దాం. ప్రత్యుత్పత్తిలో ఫస్ట్ పురుష ప్రత్యుత్పత్తి. ఓకే, మానవుల్లో పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణం ఎలా ఉందో చూస్తే ప్రధానంగా మనకి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆండ్రాలజీ అని పిలుస్తాం. పురుష ప్రత్యుత్పత్తిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆండ్రాలజీ అంటాం. మానవుని యొక్క పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మనకి ప్రధానంగా ఉండేటువంటి భాగాలు ఏముంటాయంటే ఒక జత ముష్కాలు, తర్వాత ఒక జత శుక్రనాళికలు, తర్వాత ఒక జత ఎపిడిడమిస్, తర్వాత ఒక జత శుక్రనాళాలు, తర్వాత ఒక జత శుక్రగ్రాహికలు, తర్వాత ఒక జత స్ఖలననాళాలు, తర్వాత ఒక జత కౌపర్ గ్రంథులు, తర్వాత ఒకటి పౌరుష గ్రంథి, తర్వాత ఒక మూత్ర జననేంద్రియ నాళం. చూడండి, ఇది మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉండేటువంటి భాగాలు, ప్రధానంగా ఉండేటువంటి భాగాలు ఏముంటాయి? ఒక జత ముష్కాలు ఉంటాయి, తర్వాత ఒక జత శుక్రనాళికలు ఉంటాయి, తర్వాత ఒక జత ఎపిడిడమిస్ ఉంటాయి, తర్వాత ఒక జత శుక్రనాళాలు ఉంటాయి, ఒక జత శుక్రగ్రాహికలు, ఒక జత స్ఖలననాళాలు, ఒక జత కౌపర్ గ్రంథులు, తర్వాత ఒక పౌరుష గ్రంథి, అలాగే ఒక మూత్ర జననేంద్రియ నాళం. ప్రధానంగా మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉండేటువంటి భాగాలు. ఇందులో ఏవి ఎన్ని ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత మానవుల్లో ఉండేటువంటి పౌరుష గ్రంథులు ఏంటి అని అడిగితే ఒకటిగా చెప్తాం మనం. ఓకే, మానవుల కౌపర్ గ్రంథులు ఎన్ని ఉంటాయంటే రెండని చెప్పాల్సి ఉంటుంది, ఒక జత ఉంటాయి. ఓకేనా? అయితే ఇందులో ప్రతిదాని యొక్క నిర్మాణం, అక్కడ జరిగేటువంటి విధానం ఏముందో చూద్దాం. చూడండి, మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించి అందులో ఉండేటువంటి నిర్మాణాల్లో మొదటిది ముష్కాలు. ఓకే, ముష్కాలు చూస్తే మానవునిలో ఒక జత ముష్కాలు ఉండటం అనేది జరుగుతుంది. ఒక జత ముష్కాలు ఉంటాయి. అయితే ముష్కాలు ఎక్కడ మెరుగు ఉంటాయి అంటే ఉదరానికి దిగువన శరీరానికి వెలుపల ఒక ప్రత్యేకమైన సంచి లాంటి నిర్మాణం ఉంటుంది. దీన్నే ముష్కగోని అని పిలుస్తాం. ఉదరానికి దిగువన ఉండేటువంటి సంచి లాంటి నిర్మాణం, దాన్ని ముష్కగోని అని పిలుస్తాం. లేదా స్క్రోటం అంటాం. ఈ నిర్మాణంలో ముష్కాల మెరుగు ఉంటాయి. ఎందుకు శరీరానికి వెలుపల ముష్కాల మెరుగు ఉన్నాయంటే ముష్కాల యొక్క ప్రధాన విధి మనకి శుక్రకణాల యొక్క ఉత్పత్తి. ముష్కాల యొక్క ప్రధాన విధి శుక్రకణాల ఉత్పత్తి. అయితే శుక్రకణాలు విడుదల అవ్వాలంటే ముష్కాల నుంచి శరీర ఉష్ణోగ్రత కన్నా చాలా తక్కువ ఉష్ణోగ్రత అనేది ఉండాలి. అయితే మన హెల్దీ హ్యూమన్ బీయింగ్స్లో ఆరోగ్యంగా ఉన్న ఒక మానవుడి యొక్క శరీర ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది? 98.4 డిగ్రీస్ ఫారెన్హీట్ లేదా 37 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇది ఆరోగ్యంగా ఉన్న ఒక మానవుడి యొక్క శరీర ఉష్ణోగ్రత. అయితే దీనికన్నా తక్కువ ఉష్ణోగ్రత ఉంటేనే మనకి ముష్కాల నుంచి శుక్రకణాలు ఉత్పత్తి అవుతాయి. అయితే శరీరానికి వెలుపల ముష్కగోని అనేటువంటి సంచి లాంటి నిర్మాణంలో ఉండటం వల్ల శరీర ఉష్ణోగ్రత కన్నా ఇంచుమించు 2 నుంచి 2.5, 2 నుంచి 2.5 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. శరీరానికి వెలుపల ముష్కగోనిలో ఈ ముష్కాల అమరి ఉండటం వల్ల మనకి ఏమవుతుంది? వీటి యొక్క ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రత కన్నా 2 డిగ్రీల నుంచి 2.5 డిగ్రీలు తక్కువగా ఉంటుంది. దీనివలన మనకి ముష్కాల నుంచి శుక్రకణాలు ఉత్పత్తి అవుతాయి. ఓకే, ముష్కాల నుంచి శుక్రకణాలతో పాటు ఇంకా ప్రత్యేకమైన హార్మోన్ కూడా విడుదలవుతుంది. దాన్నే టెస్టోస్టెరాన్ అని పిలుస్తాం. టెస్టోస్టెరాన్ అనే హార్మోన్. ముష్కాల నుంచి విడుదలయ్యే హార్మోన్ ఏది? ముష్కాలు అంటే టెస్టిస్, వీటి నుంచి విడుదలయ్యే హార్మోన్ టెస్టోస్టెరాన్. ఓకేనా? ఇది చేసే పని ఏంటంటే పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను పరిణితి చెందడానికి, అలాగే
ఈ ముష్కాల నుంచి శుక్రకణాలు విడుదలవడానికి హెల్ప్ చేసేటువంటి హార్మోన్ టెస్టోస్టెరాన్ హార్మోన్. ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ విడుదలవటం వల్ల పురుషులలో సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అంటే ద్వితీయ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. గడ్డాలు మీసాలు రావటం, లేదా వాయిస్ పిచ్ చేంజ్ అవటం, లేదా కండరాల అభివృద్ధి, ఇట్లా పురుషులలో ఉండేటువంటి ద్వితీయ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందడానికి హెల్ప్ చేసేటువంటి హార్మోన్ పేరు టెస్టోస్టెరాన్. టెస్టిస్ నుంచి విడుదలయ్యేటువంటి హార్మోన్ అది. అంతేకాకుండా ఈ టెస్టిస్ నుంచి లేదా ముష్కాల నుంచి శుక్రకణాల యొక్క విడుదలను కూడా అది ప్రేరేపిస్తూ ఉంటుంది. ఓకే, ఈ హార్మోన్ టెస్టోస్టెరాన్. ఇలా ఈ హార్మోను మరియు శుక్రకణాలు రెండూ కూడా మనకి ముష్కాల నుంచి విడుదలవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఇది ముష్కాలు ప్రధానంగా మనకి అండాకారంలో ఉండేటువంటి నిర్మాణాలు. ముష్కాలు ఏ ఆకారంలో ఉంటాయి? అండాకారంలో ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, ముష్కాలకు సంబంధించి. తర్వాత ముష్కాల తర్వాత మనకి శుక్రనాళికలు. అయితే ఈ ముష్కాల నుంచి శుక్రకణాలు ఎలా ఏర్పడతాయనే చూద్దాం. ముష్కాల లోపల చుట్టలు చుట్టుకుని ఉండేటువంటి మెలితిరిగిన కొన్ని ప్రత్యేకమైన నాళాలు ఉంటాయి. వీటిని శుక్రోత్పాదక నాళికలను పిలుస్తాం. ముష్కాల లోపల నుండి మెలితిరిగిన నాళాల వంటి నిర్మాణాలు ఉంటాయి. వాటిని శుక్రోత్పాదక నాళికలు అంటాం, లేదా సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అని పిలుస్తాం. వీటిలో ఉండేటువంటి కణాలు, శుక్రోత్పాదక నాళికలో ఉండేటువంటి కణాలు క్షయకరణ విభజన చెందటం వల్ల, వాటిలో ఉండేటువంటి కణాలు క్షయకరణ విభజన చెందటం వల్ల ఏకస్థితిలో ఉండేటువంటి శుక్ర కణాలన్నీ విడుదలవుతాయి. ఓకే, మనకి శుక్ర కణాలు ముష్కాల లోపల వేటి నుంచి విడుదలవుతున్నాయంటే ఏం చెప్తాం? ముష్కాల లోపల ఉండేటువంటి శుక్రోత్పాదక నాళికలు అనేటువంటి నిర్మాణాలు, ఈ నాళికల నుంచి ఇందులో ఉండే కణాలు క్షయకరణ విభజన చెందడం వల్ల శుక్ర కణాలు అనేవి విడుదలవుతాయి. క్షయకరణ ఫలితంగా శుక్ర కణాలు ఏకస్థితిలో ఉంటాయి. ఏకస్థితిలో ఉండేటువంటి శుక్ర కణాలు విడుదలవుతాయి. ఓకేనా, ముష్కాల లోపల ఉండేటువంటి శుక్రోత్పాదక నాళికల్లో ఉండేటువంటి కణాలు క్షయకరణ విభజన చెందడం వల్ల ఏకస్థితిలో ఉండేటువంటి శుక్ర కణాలు ఇక్కడ విడుదలవుతాయి. ఓకేనా, ఇది శుక్ర కణాల విడుదలకు సంబంధించి. ఎక్కడి నుంచి విడుదలవుతున్నాయి? శుక్రోత్పాదక నాళికలు. శుక్ర అంటే శుక్ర కణాలు, ఉత్పాదక అంటే ఉత్పత్తి. శుక్రోత్పాదక నాళికలు అంటే శుక్ర కణాలు ఉత్పత్తి చేసేటువంటి నాళికలు. దీన్ని సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అని పిలుస్తాం. తర్వాత నిర్మాణం శుక్రనాళికలు. ఈ శుక్రోత్పాదక నాళికలన్నీ కలిసి ఒక నాళం వంటి నిర్మాణం ఫామ్ అవుతుంది. ఒక నాళం వంటి నిర్మాణంగా ఏర్పడుతుంది. ఇవన్నీ కలిసి ఈ నాళాన్నే మనం శుక్రనాళిక అని పిలుస్తాం. ఓకేనా, శుక్రనాళిక. ఇవి కూడా ఒక జత ఉంటాయి. 2 ముష్కాలు ఉంటాయి కాబట్టి 2 ముష్కాల నుంచి ఒక జత శుక్రనాళికలు అనేవి ఏర్పడతాయి. అయితే ఈ శుక్రనాళికలు ఏం చేస్తాయి? ముష్కాలలో విడుదలైనటువంటి శుక్రకణాలను ఎపిడిడిమిస్కి చేర్చడానికి ఉపయోగపడేటువంటి నిర్మాణం. ముష్కాలలో విడుదలైనటువంటి శుక్రకణాలను తర్వాత నిర్మాణమైనటువంటి ఎపిడిడిమిస్లోకి పంపించేటువంటి ఆ నాళమే శుక్రనాళిక. ఓకేనా, ఇది శుక్రనాళికి సంబంధించి. తర్వాత ఎపిడిడిమిస్ మనకి 2 ముష్కాలకు వీటి యొక్క ఉపరితలంలో చుట్టలు చుట్టుకుని ఉండి మెలితిరిగినటువంటి ఒక నాళం వంటి నిర్మాణం ఉంటుంది. వీటి యొక్క పరభాగంలో, ఇది ముష్కాల యొక్క పరభాగంలో ఈ మెలితిరిగిన చుట్టలు చుట్టుకుని ఉండేటువంటి ఈ నాళాన్నే మనం ఎపిడిడిమిస్ అని పిలుస్తాం. అయితే ఈ ఎపిడిడిమిస్ చేసే పని ఏంటి? ఎపిడిడిమిస్ అనేది శుక్ర కణాలను నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎపిడిడిమిస్ చేసే పని ఏంటంటే శుక్ర కణాలను నిల్వ చేసేటువంటి ప్రత్యేకమైన నిర్మాణం ఇది. ఓకే, ఎపిడిడిమిస్ తర్వాత నిర్మాణం శుక్రవాహిక. ఓకే, ఎపిడిడిమిస్ నుంచి ఏర్పడినటువంటి సన్నని ఈ పొడవైన నాళం వంటి నిర్మాణాన్ని మనం శుక్రవాహిక అని పిలుస్తాం. ఇది ముష్కగూరు నుంచి బయలుదేరి తర్వాత మూత్రనాళాన్ని చుట్టి ఉండటం అనేది జరుగుతుంది. ఓకే, ఇది శుక్రవాహిక. 2 ముష్కాల నుంచి 2 సన్నని పొడవైన నాళాలు ఏర్పడతాయి మనకి. ఓకే, ఒక జత శుక్రవాహికలు అనేవి మనకి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉంటాయి. ఈ శుక్రవాహికలు ముష్కాల్లో విడుదలైనటువంటి శుక్ర కణాలను తరువాత నిర్మాణానికి పంపిస్తుంది. ముందుకి ఎక్కడికి? ప్రసేకంలోకి పంపించడానికి అది ఉపయోగపడుతుంది. చూడండి, శుక్రవాహిక తర్వాత నిర్మాణం మనకి శుక్రగ్రాహికలు. మానవుని యొక్క పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత శుక్రగ్రాహికలు ఉంటాయి. అయితే శుక్రగ్రాహికలు చేసేటువంటి ప్రధానమైన పని ఏంటంటే శుక్రగ్రాహికలు ఒక ప్రత్యేకమైన ద్రావణాన్ని విడుదల చేస్తాయి. ఓకే, శుక్రగ్రాహికలు విడుదల చేసేటువంటి ఆ ద్రావణం మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇది కూడా శుక్రగ్రాహికలు అనేవి శుక్ర కణాలను తాత్కాలికంగా నిల్వ చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే శుక్ర కణాలకు పోషక పదార్థాలు అందించడానికి కూడా మనకి ఈ శుక్రగ్రాహికలు అనేవి
ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ శుక్రగ్రాహికలు విడుదల చేసేటువంటి ఆ ద్రావణాన్నే శుక్రము అని పిలుస్తాం. ఓకే, శుక్రము అనేటువంటి ప్రత్యేక ద్రావణాన్ని అది విడుదల చేస్తుంది. ఈ శుక్రగ్రాహికలు చేసే పని ఏంటి? శుక్ర కణాలని తాత్కాలికంగా నిల్వ చేయటం, అలాగే దాంతోపాటు శుక్ర కణాలకు తగిన పోషణ అందించడం అనేది ఇది చేసే పని. అయితే ఈ శుక్రగ్రాహికలు ఇక్కడ ఏర్పడినటువంటి శుక్ర వాహికకు ఒక ప్రత్యేకమైన నాళం ద్వారా అవి అటాచ్ అయి ఉంటాయి. ఈ శుక్రవాహిక అలాగే శుక్రగ్రాహికల నుంచి ఏర్పడేటువంటి నాళం, ఈ రెండు కలిసి ఏర్పడేటువంటి నిర్మాణం మనం దాన్ని స్ఖలన నాళంగా పిలుస్తాం. ఓకే, శుక్రగ్రాహికల నుంచి ఏర్పడిన నాళం మనకి శుక్రవాహికకు జత చేయబడేటువంటి ఈ నాళం పేరే స్ఖలన నాళం. ఓకేనా, ఇది ఏం చేస్తుంది? ఈ శుక్రగ్రాహికల్లో విడుదలైనటువంటి ఆ శుక్ర ద్రావణాన్ని అలాగే ఇక్కడ తాత్కాలికంగా ఉన్నటువంటి నిల్వ ఉన్నటువంటి ఆ శుక్ర కణాలను తీసుకుని తర్వాత భాగంలోకి పంపించడానికి అది ఉపయోగపడుతుంది. ఓకేనా, తర్వాత శుక్రగ్రాహికల తర్వాత నిర్మాణం మన స్ఖలన నాళం, ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. తర్వాతది ఇక్కడ ఉండేటువంటి ప్రత్యేకమైన గ్రంథులు, మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఈ స్ఖలన నాళం ఏర్పడిన చోట ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైన గ్రంథుల్ని మనం కౌపర్ గ్రంథులు అని పిలుస్తాం. ఇక్కడ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ప్రధానంగా ఏ గ్రంథులు ఉంటాయంటే ఒక జత కౌపర్ గ్రంథులు, అలాగే ఒక పౌరుష గ్రంథి ఉండడం అనేది జరుగుతుంది. అయితే కౌపర్ గ్రంథులు చేసే పని ఏంటో చూద్దాం. ఇక్కడ కౌపర్ గ్రంథుల నుంచి ప్రత్యేకమైన స్రావాలు విడుదలవుతాయి. అయితే ఇక్కడ ఇవి కౌపర్ గ్రంథులు. ఇవన్నీ ఉంటాయని చెప్పుకున్నాం, ఒక జత ఉంటాయని చెప్పాం. అయితే ఈ కౌపర్ గ్రంథులు విడుదల చేసే స్రావం ఎందుకు ఉపయోగపడుతుంది? ఈ ప్రసేకం లోపల వాతావరణాన్ని, ఆమ్ల స్థితిలో ఉండేటువంటి ప్రసేకం లోపల ఉండేటువంటి వాతావరణాన్ని తటస్థీకరించడానికి ఉపయోగపడతాయి. మనకి ఇది ప్రసేకం, ఇది మూత్ర విసర్జన నాళంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అయితే మూత్రాశయం నుంచి ఏర్పడినటువంటి తర్వాత నిర్మాణం మనకు ప్రసేకం, మానవుని యొక్క విసర్జక వ్యవస్థలో చెప్పుకున్నాం. అయితే ఈ ప్రసేకం అనేది శుక్రకణాలు విడుదల చేసే నాళంగాను అలాగే మూత్ర విసర్జన నాళంగాను రెండు రకాలుగాను ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ప్రసేకాన్ని మనం మూత్ర జననేంద్రియ నాళంగా ఇంత ముందు చెప్పుకున్నాం. అయితే ఈ ప్రసేకంలో ఉన్నటువంటి ఆమ్ల స్థితిలో ఉన్నటువంటి వాతావరణాన్ని తటస్థీకరించడానికి ఉపయోగపడేటువంటి ఆ ద్రవం పేరే ఈ కౌపర్ గ్రంథులు విడుదల చేసేటువంటి ద్రవం. తటస్థీకరించడానికి ఉపయోగపడుతుంది. అలాగే శుక్రకణాలు తేలికగా సులువుగా ముందుకు జరగడానికి కూడా ఉపయోగపడేటువంటి స్రావం ఈ కౌపర్ గ్రంథుల స్రావం. తర్వాత పౌరుష గ్రంథి చూడండి, ఇక్కడ మనకి తర్వాత నిర్మాణం పౌరుష గ్రంథి, ఈ పెద్ద నిర్మాణం. ఇది కూడా కొన్ని నాళాల ద్వారా ప్రసేకంలోకి తెరుచుకోవడం అనేది జరుగుతుంది. ప్రసేకంలోకి తెరుచుకుంటుంది. ఈ పౌరుష గ్రంథి నుంచి కూడా కొన్ని ప్రత్యేకమైన ద్రావణాలు మనకి ఈ ప్రసేకంలోకి విడుదలవుతాయి. ఇట్లా ఈ కౌపర్ గ్రంథులు అలాగే పౌరుష గ్రంథి ఇవి విడుదల చేసేటువంటి ఈ ద్రావణాలు ఎన్నిటినీ కలిపి మనం సెమైనల్ ప్లాజ్మా అని పిలుస్తాం. శుక్రగ్రాహికల నుంచి విడుదలయ్యి అలాగే కౌపర్ గ్రంథుల నుంచి పౌరుష గ్రంథుల నుంచి విడుదలైనటువంటి ఆ ద్రవరూప పదార్థాన్నే సెమైనల్ ప్లాజ్మా అని పిలుస్తాం. ఈ సెమైనల్ ప్లాజ్మా అనేది శుక్రకణాలు జీవించి ఉండడానికి తగినటువంటి ద్రవరూప వాతావరణ పరిస్థితులను కల్పిస్తాయి. ఓకే, మనకి లిక్విడ్ మీడియాగా ఉపయోగపడతాయి. శుక్రకణాలు సులువుగా చలించడానికి, సులువుగా ముందుకు జరగడానికి కావాల్సినటువంటి ద్రవరూప వాతావరణాన్ని అవి సమకూర్చుతాయి. అంతేకాకుండా ఈ శుక్రకణాలకు కావాల్సినటువంటి పోషక పదార్థాలను అవి సరఫరా చేయడానికి ఉపయోగపడతాయి. ఓకేనా, ఇది పౌరుష గ్రంథి గురించి. మానవుల్లో ఒకటే ఉంటుంది పౌరుష గ్రంథి, అలాగే కౌపర్ గ్రంథులు రెండు ఉండటం అనేది జరుగుతుంది. మనకి తర్వాత నిర్మాణం మూత్ర జననేంద్రియ నాళం. దీన్నే మనం ప్రసేకంగా కూడా చెప్పుకోవడం జరిగింది. ఈ మూత్ర జననేంద్రియ నాళాన్ని మనం ప్రసేకం అని కూడా చెప్పుకోవడం జరిగింది. ఓకేనా, ఓకే. ముష్కాల నుంచి విడుదలైన శుక్రకణాలు చివరికి ప్రసేకం ద్వారా బయటకు విడుదలవడం అనేది జరుగుతుంది. ఈ ప్రసేకాన్నే మూత్ర జననేంద్రియ నాళంగా ఎందుకు పిలుస్తాం ఇంతకు ముందు ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇది మూత్ర విసర్జన నాళంగానే ఉపయోగపడుతుంది, అలాగే శుక్రకణాల విడుదలకు కూడా ఉపయోగపడింది. కాబట్టి దీన్నే మూత్ర జననేంద్రియ నాళంగా చెప్తాం. ఒకసారి ముష్కాలలో ఏర్పడినటువంటి శుక్రకణాలు ఏ విధంగా బయటకు వస్తున్నాయనేది చూద్దాం. శుక్రకణాల యొక్క మార్గం ఏ విధంగా బయటకు వస్తుంది. ఫస్ట్ ముష్కాల నుంచి శుక్రనాళికల్లోకి వస్తాయి. ముష్కాల లోపల ఎక్కడ విడుదలవుతున్నాయి శుక్రకణాలు? ముష్కాలలో శుక్రోత్పాదక నాళికల్లో శుక్రకణాలు తయారవుతాయి. ఇక్కడ తయారైన శుక్రకణాలు మనకి శుక్రనాళికల ద్వారా మనకి ఎపిడిడిమిస్ను చేరుకుంటాయి. ఎపిడిడిమిస్లో తాత్కాలికంగా నిల్వ ఉంటాయి. తర్వాత ఇక్కడి నుంచి శుక్రవాహిక ద్వారా ప్రసేకంలోకి వస్తాయి. ఈ ప్రసేకంలోకి వచ్చే మార్గంలో మధ్యలో మనకి శుక్రగ్రాహికల్లో తాత్కాలికంగా నిల్వ ఉంటాయి శుక్రకణాలు.
శుక్రగ్రాహికల్లో ఒక రకమైన ద్రవ పదార్థం విడుదలవుతుంది. అక్కడ విడుదలైనటువంటి ద్రవ పదార్థాన్ని మనం శుక్రద్రవం అని పిలుస్తాం. తర్వాత ఈ శుక్రగ్రాహికల నుంచి ఏర్పడిన నాళం మనకి ఈ శుక్రవాహికని కలిసేటువంటి ఆ నాళం పేరే స్ఖలన నాళంగా చెప్తాం. ఓకేనా. తర్వాత ఇక్కడి నుంచి ఈ స్ఖలన నాళంలోకి కొన్ని ప్రత్యేకమైన కౌపర్ గ్రంథుల నుంచి కొన్ని స్రావాలు, పౌరుష గ్రంథి నుంచి కొన్ని స్రావాలు మనకు విడుదలవుతాయి. ఇక్కడ కౌపర్ గ్రంథి నుంచి, పౌరుష గ్రంథుల నుంచి, శుక్రగ్రాహికల నుంచి విడుదలైన ఈ స్రావాలనే సెమైనల్ ప్లాజ్మా అని పిలుస్తాం. తర్వాత ఈ ద్రావణాలు అనేవి శుక్రకణాలకు పోషక పదార్థాలను సరఫరా చేస్తాయి. అలాగే శుక్రకణాలు సులువుగా చలించడానికి వీలుగా ద్రవరూప మాతృకనవి ఏర్పరచడం అనేది జరుగుతుంది. లిక్విడ్ మీడియాగా అవి ఉపయోగపడుతూ ఉంటాయి. తర్వాత ఈ సెమైనల్ ప్లాజ్మా లిక్విడ్ శుక్రకణాలు రెండింటినీ కలిపి మనం శుక్రము లేదా వీర్యము అని పిలవడం అనేది జరుగుతుంది. ఓకేనా. ఈ సెమెన్ లేదా వీర్యం అనేది తర్వాత ఇంట్లోకి వస్తుందంటే ప్రసేకం లేదా మూత జననేంద్రియ నాళం ద్వారా బయటకు విడుదలవడం అనేది జరుగుతుంది. ఓకే. ప్రసేకం చుట్టూ ఉన్నటువంటి ఈ కండర నిర్మాణాన్ని, దృఢంగా ఉన్నటువంటి ఈ కండర నిర్మాణాన్ని మనం మేహనము అని కూడా పిలుస్తాం. మేహనము అని పిలుస్తాం. ఓకేనా. దీన్ని మేహనం లేదా పురుషాంగం అని పిలుస్తాం. ఓకే. ఇది మానవుని పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో శుక్రకణాలు ఏర్పడి ఏ విధంగా బయటకు విడుదలవుతాయి అనేది. ఓకేనా. దీని తర్వాత మనం శుక్రకణాల యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది చూద్దాం ఒకసారి. చూడండి. తర్వాత శుక్రకణాల యొక్క నిర్మాణం చూస్తే శుక్రకణంలో ప్రధానంగా మనకి తల, అలాగే మెడ, మధ్య భాగం, మిడిల్ పీస్ అంటాం దీన్నే, తోక వంటి నిర్మాణాలు ఉంటాయి. ఓకే. శుక్రకణాల యొక్క నిర్మాణం. అయితే శుక్రకణాలు అనేవి అతి సూక్ష్మంగా ఉండేటువంటి నిర్మాణాలు. సూక్ష్మంగా లేదా చాలా చిన్నవిగా ఉండేటువంటి నిర్మాణాలు. ఇవి చలనాన్ని కలిగి ఉంటాయి, చలిస్తాయి. ఓకే. చలించడానికి వీలుగా వీటికి తోక ఉంటుంది. అయితే పురుషులలో ఇంచుమించు సుమారు 13 నుంచి 14 సంవత్సరాల వయసులో మనకి శుక్రకణాల ఉత్పత్తి అనేది ప్రారంభమవుతుంది. 13 నుంచి 14 సంవత్సరాల వయసులో మనకి శుక్రకణాల యొక్క ఉత్పత్తి స్టార్ట్ అవుతుంది. దీన్ని శుక్రకణాల యొక్క ఉత్పత్తినే స్పెర్మటోజెనిసిస్ అని పిలుస్తాం. ముష్కాల లోపల ఉండేటువంటి శుక్రోత్పాదక నాళికల నుంచి మనకి శుక్రకణాలు ఉత్పత్తి అవుతాయి. అయితే శుక్రకణాలు ఏకస్థితిలో ఉంటాయి. బీజకణాలన్నీ కూడా స్త్రీ బీజకణాలైనా పురుష బీజకణాలైనా ఏ బీజకణాలైనా మనకి ప్రధానంగా మనకి అవి ఏకస్థితిలోనే ఉంటాయి. ఓకే. ఏకస్థితిలో బీజకణాలు ఏర్పడాలంటే వాటిలో జరగాల్సిన విభజన ఏది అంటే క్షయకణ విభజన. ముష్కాలలో ఉండేటువంటి శుక్రోత్పాదక నాళికల్లో ఉండేటువంటి కణాలు క్షయకరణ విభజన చెందడం వల్ల ఏకస్థితిలో ఉండేటువంటి శుక్రకణాలు ఏర్పడతాయి. ఇవి ఓకే మిలియన్ల సంఖ్యలో ఉత్పత్తి అవుతాయి. చాలా ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి అవుతాయి. చాలా సూక్ష్మంగా ఉంటాయి. చాలా చిన్న నిర్మాణాలు. అలాగే చలనాన్ని ప్రదర్శిస్తాయి. ఇవి 13 నుంచి 14 సంవత్సరాల వయసులో ఇవి శుక్రకణాల ఉత్పత్తి అనేది ప్రారంభమవుతుంది. పురుషులలో శుక్రకణోత్పత్తి జీవితాంతం కొనసాగుతూ ఉంటుంది. అలాగే శుక్రకణాలు అనేవి ఏకస్థితిలో ఉండేటువంటి నిర్మాణాలు. ఈ శుక్రకణాల యొక్క జీవితకాలం సుమారు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ప్రవేశించిన తర్వాత సుమారుగా వీటి యొక్క జీవితకాలం మనకి 72 అవర్స్ ఉంటుంది, 72 గంటలు. ఓకే. అంటే ఇంచుమించు 3 days ఇది శుక్రకణాల యొక్క జీవితకాలం. అయితే నిర్మాణం చూస్తే దీనికి ఒక తల భాగం హెడ్ పీస్ ఉంటుంది, అలాగే మిడిల్ పీస్ ఉంటుంది. హెడ్ పీస్ని మిడిల్ పీస్ని అంటే తల భాగాన్ని మధ్య భాగాన్ని కలుపుతూ మెడ అనేటువంటి నిర్మాణం ఉంటుంది. వీటితో పాటు శుక్రకణాలు చలించడానికి వీలుగా ప్రత్యేకమైన నిర్మాణం తోక అనే నిర్మాణం ఉంటుంది. అయితే తల యొక్క నిర్మాణంలో చూస్తే ఈ లోపల పురుష కేంద్రకం అనేది అమరి ఉంటుంది. అంతేకాకుండా తల నిర్మాణం పైన ఒక ప్రత్యేకమైన నిర్మాణం ఉంటుంది. దీన్ని ఏక్రోజోమ్ అని పిలుస్తాం. ఏక్రోజోమ్ ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఫలదీకరణ సమయంలో మనకి ఇది అండం అనుకుంటే ఫలదీకరణ సమయంలో శుక్రకణం అండంలోకి చొచ్చుకుపోవడానికి వీలుగా ఫలదీకరణ సమయంలో శుక్రకణం అండం లోపలికి చొచ్చుకుపోవడానికి వీలుగా ఈ అండానికి రంధ్రాన్ని చేయడానికి ఈ ఎక్రోజోమ్ అనేది ఉపయోగపడుతుంది. అండానికి రంధ్రం చేసి అండంలోకి చొచ్చుకుపోవడానికి ఉపయోగపడేటువంటి ఈ ప్రత్యేకమైన నిర్మాణం పేరే ఎక్రోజోమ్. ఓకేనా. తర్వాత తల భాగంలో చెప్పుకున్నాం కదా పురుష కేంద్రకం ఉంటుంది. తలను మధ్య భాగాన్ని కలిపేటువంటి నిర్మాణం మెడ. అయితే ఈ మధ్య భాగంలో ఈ శుక్రకణాలు చలించడానికి అవసరమైనటువంటి శుక్రకణాలు జీవించడానికి అవసరమైనటువంటి శక్తిని విడుదల చేయడానికి వీలుగా ఈ మధ్య భాగంలో మైటోకాండ్రియా అనేది అమరి ఉంటుంది. ఓకే. మైటోకాండ్రియా అమరి ఉంటుంది.
తర్వాతి భాగం తోక. ఈ తోక అనేది శుక్రకణాలు చలించడానికి వీలుగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. శుక్రకణాలు చలించడానికి హెల్ప్ చేసేటువంటి నిర్మాణం పేరు తోక. తర్వాత ఫలదీకరణ అనేది సఫలీకృతం అవ్వాలంటే, సక్సెస్ఫుల్గా ఫెర్టిలైజేషన్ జరగాలి అంటే మనకి ఇంచుమించు ఈ శుక్రకణాలు ఎలా ఉండాలంటే, విడుదలైన శుక్రకణాల్లో, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ నుంచి విడుదలైన శుక్రకణాల్లో 60% శుక్రకణాలు సరైన ఆకారాన్ని కలిగి ఉండాలి. మనకి ఫలదీకరణ సక్సెస్ అవ్వాలంటే ఇంచుమించు పురుషుల్లో విడుదలైనటువంటి శుక్రకణాలు 60% సరైన ఆకారాన్ని కలిగి ఉండాలి. 40% ఇంచుమించు సరైన చలనాన్ని ప్రదర్శించగలగాలి, యాక్టివ్గా చలించగలగాలి. ఓకేనా? 60% సరైన ఆకారాన్ని కలిగి ఉండాలి, 40% యాక్టివ్గా చలించగలగాలి. ఇట్లా ఉన్నప్పుడే మనకి ఫలదీకరణ అనేది సఫలీకృతం అవుతుంది, లేదా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది మానవుడి యొక్క పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో శుక్రకణాల యొక్క నిర్మాణం. దీని తర్వాత స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి నేర్చుకుందాం.